సో మన తెలుగులో వచ్చేసరికి కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఎలా అంటే ఆల్రెడీ మన శ్రీకాంత్ భరత్ గారు చెప్పారు ఒక ఫంక్షన్ లో. దానికి యాప్ట్ అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు అనమాట ఈ రీసెంట్ టైమ్స్ లో కూడా. మొన్న సంక్రాంతికి చూసుకున్నట్టయితే 4 సినిమాలు వచ్చినాయి అనమాట. 4 సినిమాల్లో ఇది వరస్ట్ సినిమా అని చెప్పి ఒక్క సినిమా కూడా టాక్ తెచ్చుకోలేదు. సంక్రాంతి బరిలో దిగిన ఫస్ట్ రాజాసాబ్, తర్వాత శివశంకర్ వనప్రసాద్ గారు, నెక్స్ట్ వచ్చిన నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు. సో ఓవరాల్ గా రాజాసాబ్ మూవీ కొంచెం సైంటిఫిక్ గా వాళ్ళ మెమరీ పవర్ ని అక్కడ పెట్టి వాళ్ళకున్న థింకింగ్ లెవెల్స్ ని, వాళ్ళకున్న ఐక్యూ లెవెల్స్ ని పెంచుకొని రాజాసాబ్ మూవీ చూస్తే చాలా మంచి సినిమా యాక్చువల్ గా. దానికి కూడా నెగిటివ్ రివ్యూస్ అనేది వీళ్ళు ఇచ్చారు. రాజాసాబ్ ని రాడ్ సాబ్ అని చెప్పి వీళ్ళు చాలా మంది కూడా యూట్యూబ్ లలో, ఇన్స్టాల్లో రివ్యూల పేరుతో పోస్ట్ చేయడము. ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం. ఒక షార్ట్ ఫిలిం కూడా చేయలేని వీళ్ళు కొన్ని కోట్ల బడ్జెట్ తో, 100 మంది క్రూతో, 24 క్రాఫ్ట్స్, పగలు రాత్రి నిద్ర లేక కష్టపడి ఒక సినిమాని తీసుకొని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే జడ్జ్ చేయాల్సింది ఆడియన్స్. మేమే ఆడియన్స్ అన్న పేరుతో వాళ్ళు యూట్యూబ్ లో దిగి ప్రతి సినిమాని కూడా జనాల్లో ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సీరియస్లీ రాజాసాబ్ మూవీ ఒక వరస్ట్ మూవీ అని, అది ఇది అని చెప్పి చాలా మంది చాలా ట్రోల్స్ చేశారు రాజాసాబ్ మూవీ. పబ్లిక్ బయటలు తీసుకోవడానికి పబ్లిక్ లోకి వెళ్ళి పబ్లిక్ మాట్లాడాల్సిన కొన్ని మాటలు వాళ్ళు కెమెరా ముందు ఉన్న ఆడియన్స్ ని వాళ్ళే కావాలని ప్రేరేపించి బ్యాడ్ రివ్యూస్ కూడా తీసుకోవడం జరిగింది.